తాడిపత్రిలో కేతిరెడ్డి జేసీ కుటుంబాల మధ్య రాజకీయ కలహాలు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయి. ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వైరం ఉంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని సోమవారం పోలీసులే తాడిపత్రి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే పోలీస్ ఫోర్స్ ఉపయోగించాలని కూడా సూచన చేసింది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహ ప్రారంభోత్సవం చేపట్టారు. ఇదే రోజున కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో ఏమవుతుంది అని చెప్పి ఒక ఉత్కంఠ అయితే కనిపించింది. ఓవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ, మరోవైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఒకేసారి ఎట్ ద సేమ్ టైం చేపట్టడంతో తాడిపత్రిలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు పార్టీల కార్యకర్తలు ఒకేసారి రోడ్డు మీదకు వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాల. హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రెడీ అయ్యారు. సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలంలోని తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి బయలుదేరి వెళ్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆయన్ను భద్రత కల్పించాల్సిందిగా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన్ని వెంటబెట్టుకుని వెళ్తామన్నారు పోలీసులు. తాడిపత్రిలో ధ్యాన శివుడి విగ్రహావిష్కరణకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. కార్యకర్తలు భారీగా తరలిరావని పిలుపునిచ్చారు. తాడిపత్రిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుందని పోలీసులకు ఆల్రెడీ ఒక అంచనా ఉంది. పోలీసులు శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని జేసీని కోరారు. నోటీసులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ మేము ఎలాగైనా కార్యక్రమం నిర్వహించి తీరుతామని జేసీ వర్గీయులు పట్టుబట్టారు. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు భారీ బలగాలను మోహరించారు. జేసీని ఇవాళ కాకపోతే ఒక 2 డేస్ తర్వాత మీరు పోస్ట్ పోన్ చేసుకోండి, తర్వాత ఒకసారి మీరు ఈ కార్యక్రమం పెట్టుకోండి అంటే జేసీ వర్గం కూడా వినలా. మేము ఆల్రెడీ ఒక డేట్ ఫిక్స్ అయ్యాము, ఆ డేట్ కోసం మీకు ఆల్రెడీ సమాచారం ఇచ్చాము, ఈరోజు మేము పెట్టుకుంటున్నాం. ఇప్పుడు పెద్దారెడ్డి వస్తున్నాడని ఇంకొకటి వస్తున్నాడని చెప్పి మా కార్యక్రమాన్ని విరమించుకోమంటాం ఎంతవరకు కరెక్టు? మేము ఈరోజు చేసి తీరుతాం, మా కార్యకర్తలందరూ కూడా ఆల్రెడీ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, మేము శివుడి విగ్రహావిష్కరణ చేయాల్సిందని చెప్పి పట్టుబట్టారు. అయితే పెద్దారెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసును విచారించిన హైకోర్టు 18న తాడిపత్రి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గతంలో ఏదైతే ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ బలగాలు మోహరించాలని చెప్పి ఆల్రెడీ హైకోర్టు చెప్పింది. ఒకే రోజు కావడంతో కొంత ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. ఒకరికొకరు నినాదాలు చేసుకున్నారు. కొంత ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. తాడిపత్రిలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు పెద్దారెడ్డి అక్కడే ఉన్నాడు, ఒకవైపు మన ప్రభాకర్ రెడ్డి అదే రూట్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ మళ్ళీ గందరగోళం జరుగుతుందో తెలియని పరిస్థితి. గత కొన్ని సంవత్సరాలుగా పెద్దారెడ్డికిను జేసీ వర్గానికి అసలు ఎంత ఎంత ఉప్పు నిప్పులా ఉన్నారంటే పచ్చగడ్డి బగ్గుమనేంత స్థాయిలో అక్కడ వైరం కనిపిస్తోంది. ఎలక్షన్ టైంలో మనం చూసాం, పెద్ద ఎత్తున గొడవ చేసుకున్నారు. రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆయుధాలతో దాడి చేసుకున్న పరిస్థితి ఉంది. పెద్దారెడ్డి ఇంటి లోపలికి వెళ్ళి జేసీ వర్గం దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. పెద్దారెడ్డి నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు పారిపో, నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు, ఇది జేసీ అడ్డా అంటూ ఇటువైపు వర్గం వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అటు పెద్దారెడ్డి తరఫున కూడా ఇక జేసీ పని అయిపోయింది, వస్తే ఒక్కొక్కడిని అయిపోతారు, వాళ్ళ కథం చేస్తామంటూ ఇటు సైడ్ కార్యకర్తలు కూడా తొడలు కొట్టినటువంటి పరిస్థితి ఉంది. సో అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి దాడి చేస్తారో తెలియదు, ఏమి ధ్వంసం చేస్తారో తెలియదు, ఎక్కడ బాంబులు వేస్తారో తెలియదు. అలాంటి ఒక ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు గతంలో కనిపించాయి. మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా ఉండటం కోసం పోలీసులు కూడా కొంత తలకు మించిన భారంగా కనిపిస్తుంది. అందుకే పెద్ద ఎత్తున బలగాలు మోహరించారు. తాడిపత్రిలో ఒక టెన్షన్ వాతావరణం ఇప్పటికీ కొనసాగుతుంది. ఒకవైపు జేసీ వర్గం శివుడి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తుంటే మరొక వైపు పెద్దారెడ్డి వర్గం కూడా మాకు కోర్టు పర్మిషన్ వచ్చింది, ఇక్కడ మమ్మల్ని ఎవడు ఆపటానికి లేదు, ఎవడన్నా ఆపితే వాడంతా చూస్తానంటూ వాళ్ళు ఈ విధంగా తాడిపత్రికి వస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఒక టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.